రేవంత్ సర్కార్ తీరుపై ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ ఆర్గనైజేషన్ సభ్యులు మండిపడ్డారు. హెచ్సియు భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు. 400 ఎకరాల భూమిని వేలం వేయడం ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్సియులోని 100 ఎకరాలు జంతు వృక్ష జాతులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హెచ్సియు భూముల కోసం ఇప్పటికే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని, వారికి ఉమెన్స్ అండ్ ట్రాన్స్జెండర్ ఆర్గనైజేషన్ కమిటీ మద్దతు ఇస్తుందని తెలియజేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న హెచ్సియు భూములు ప్రభుత్వం అక్రమంగా ఆక్రమించుకొని ఒక ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నేడు విద్యార్థులు చరమగీతం పాడే అవకాశం వచ్చింది. వారు శాంతియుతంగా ధర్నా చేసుకుంటారు. ప్రకృతిని పచ్చదనాన్ని కాపాడండి, జీవరాశులను కాపాడండి అని వాళ్ళు ధర్నా చేసుకుంటే ప్రొఫెసర్లను కానీ మరియు విద్యార్థులను కానీ వారిపైన లాఠీ చార్జ్ చేయడం ప్రభుత్వానికి ఎంతకు ఇది సమంజసమని ఇప్పటికే విద్యార్థి లోకం మరియు యూనివర్సిటీల ప్రొఫెసర్లు కూడా ఖండిస్తున్నారు. మనతోని హెచ్సియు సంబంధించిన ప్రొఫెసర్ ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం, ఏదైతే నిన్న విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారో వారిపైన లాఠీ చార్జ్ జరిగింది, అంటే ప్రభుత్వం ఈ తీరును విద్యార్థులపైన ప్రొఫెసర్లపైన చేస్తుంది, దానికి మీరు ఏమంటారు మేడం? నిన్న టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము పెద్ద ర్యాలీ తీసాం. 200 పైన టీచర్స్, చాలామంది స్టూడెంట్స్, 500 పైన స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. మేము ఒక యూనివర్సిటీ అథారిటీస్కి తెలియజేయడానికి ఈ పోలీస్ ప్రెజెన్స్ని, దీని పోలీసులను తొలగించాలి, ఈ బుల్డోజర్స్ని తొలగించాలి అని వైస్ ఛాన్సలర్కి చెప్పడానికి ఒక పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ర్యాలీలో వెళ్ళాం. ఈస్ట్ క్యాంపస్ అనేది వేరే ఎక్కడైతే ఈ 400 ఎకరాల భూమి డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉందో అక్కడికి ఫస్ట్ వెళ్ళాం. అక్కడ ఎంత పోలీసు పారామిలిటరీ ఫోర్సు మోహరించి ఉందంటే అటువైపు వెళ్తే మేము కొడతాం అన్నట్టున్నారు పోలీసులు. కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళడానికి ట్రై చేస్తే చాలా కొట్టారు. మీరు ఈ యూనివర్సిటీ భూమిలో ఎలాగ ఇంతమంది పోలీసులను ఎందుకు పెట్టారు? ఏమిటవుతోంది ఇక్కడ? ఈ పర్యావరణం రక్షించడానికి యూనివర్సిటీ బాధ్యత. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యాక్చువల్లీ మా అందరికన్నా ముందు నిలబడి ఇది జరగకుండా చూడాల్సిన. అందులో ఉన్న చదువుకున్న వారే, అందులో పీజీలు పిహెచ్డీలు కంప్లీట్ చేసిన వారే నేడు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కనీసం వారు కూడా వారి యొక్క మా క్యాంపస్ అనే ఒక భావన లేకుండా కూడా ఈ విధంగా వారు వ్యాఖ్యలు చేయడం ఏమంటారు? అలాగే వాళ్ళు చదువుకుని ఇప్పుడు మంత్రులు ఉన్నారు, వాళ్ళ మీద చాలా ఆశ ఉంది మాకు. అందుకనే రకరకాల బృందాల్లో వెళ్ళి వాళ్ళని కలుస్తున్నారు. మీరు ఇది ఆపాలి, మన క్యాంపస్ని మనం రక్షించుకోవాలి, మీరు కూడా మా క్యాంపస్లో భాగమే. ఇప్పుడు ఇదంతా ప్రకృతిని ఇలా డిస్టర్బ్ చేస్తే రానున్న రోజులకు ఇది భవిష్యత్తు తరాలకు ఇది ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది? ఇప్పుడు నేను రోడ్డు మీద వచ్చేటప్పుడు సర్కిల్ దగ్గర ఒక పెద్ద లేడీ జింక వాటి బొమ్మలు పెట్టున్నాయి. ఆ బొమ్మలుగా మిగిలిపోతాయి. లేడ్లు, జింకలు ఎక్కడో దొరుకుతాయి. అవి ఎంత సెన్సిటివ్ యానిమల్స్ అంటే కొంచెము తిరిగే చోట్ల కూడా అవి లోపలికి వెళ్ళి దాక్కుంటాయి. ఇప్పుడు లోపల దాక్కునే ప్లేస్ లేకుండా జంతువులను అంతరింపజేస్తే మానవ జాతికే అది అంతే అంతరించిపోతుంది మానవ జాతి. ప్రభుత్వం బాధ్యత అది. వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్యమైన బాధ్యత. అది తప్పకుండా చేయాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హెచ్సియు భూములు అక్రమంగా ఆక్రమించుకొని ఒక ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టాలని చూస్తుంది, దానికి ఎంతో పర్యావరణ లాస్ అవుతుంది, జీవరాశులు చనిపోతున్నాయి, నెమలీలు కానీ, జింకలు కానీ, అది అక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన లేక్స్ కానీ, రాక్ ఫామ్స్ కానీ అవన్నీ దెబ్బతింటున్నాయి. ఈరోజు ఈ సదస్సు, ట్రాన్స్జెండర్ సదస్సు కూడా ఇందులో ఉంది. సో దానికి మీరు ఏమంటున్నారు? ఏదైతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాయిస్ లేని కమ్యూనిటీ, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడలేని కమ్యూనిటీ, సమాజంలో ఉన్న వివక్షత వల్ల ఇక్కడ ఉన్న మొక్కలు కానీ, జంతువులు కానీ, మీరు అన్నట్టు నెమళ్ళు, జింకలు ఇవన్నీ కూడా వాటంతటా అవి మాట్లాడలేవు కదా, కొట్లాడలేవు కదా. సో వాటి గురించి మనమే మాట్లాడాలి. సో వీ మస్ట్ బికమ్ వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. పర్యావరణంలో ఏదైతే ఆ థింగ్ ఏంటంటే ప్రభుత్వము ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు అంటే ఎన్నుకున్న ప్రభుత్వం ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా కానీ క్వశ్చన్ చేసే ఒక వాయిస్ ఉండాలి. ఎప్పుడు కూడా ఒక ప్రశ్నించే తరీకా కూడా ఉండాలని మేము ప్రతి పోరాటాల్లో కూడా ఈ అణచివేత విధానం ఉంటుంది. బట్ అలా అని ఎవరైతే వాయిస్ లేదో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ వాయిస్ రేస్ చేయకుండా మాత్రం ఉండకూడదు. జంతు జీవాలు ఏవైతే ఉన్నాయో వీటికైతే ఎవరికైతే వాయిస్ లేదో వీళ్ళన్నీ ఒకటి అవుతారు. ఒకటైనప్పుడు ఖచ్చితంగా మెజారిటేరియన్ ఏదైతే ఆపరేషన్ ఉందో ఆ వాయిస్కి ఎగెనెస్ట్గా మేము
ఎదురు తిరుగుతాము. ఇదైతే ప్రభుత్వం అక్రమంగా ఆక్రమించుకున్న 400 ఎకరాలలో జీవరాశులు, వైవిధ్యము, బయోడైవర్సిటీ, వివిధ రకాలైన వన సంపదలు అన్నీ ఇప్పటికే తీవ్ర నష్టపోతున్నాయి. జాయింట్ యాక్షన్ కమిటీ, ఉమెన్స్ అండ్ ట్రాన్స్ జెండర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఇక్కడ విద్యార్థులకు మద్దతు తెలియజేస్తున్నారు మరియు ప్రభుత్వానికి నిరసనగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు కానీ, పర్యావరణవేత్తలు కానీ, మరియు హెచ్సియు విద్యార్థులు కానీ, వివిధ సామాజికవేత్తలు కానీ, పర్యావరణవేత్తలు కానీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దమనకాండని వెంటనే తక్షణమే ఆపాలని వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో అరవింద్, హైదరాబాద్, టీ న్యూస్.